श्रीगुरुभ्यो नमः। हरि ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। 19/1/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। అనుకూలంగానే ఉంది। చాలా మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, అలాగే ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని రప్పించుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి లేదా ఉద్యోగంలో ప్రాంత మార్పు పొందుకోవడం, బదిలీలు పొందుకునే అవకాశం, మిత్రుల సహకారం, సోదరుల మైత్రి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, వివాహ సంబంధ వేడుకల్లో శుభవార్తలు వినడం, అంటే మీ ఇంట్లో కూడా వివాహ వేడుకలు జరిగే శుభ వాతావరణం, ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చును। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాద కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, అలాగే సోషల్ మీడియా, శారీరక జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజ్మెంట్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్ర సేవన, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్టయోగం, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెని వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఉంది। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి సామాన్య ఫలితం కనబడుతోంది। అంటే పెద్దల మాట వినడం వల్ల ఆర్థిక లాభం, స్నేహితుల మాట వినకపోవడం వల్ల మీకు కుటుంబ సౌఖ్యం। విచిత్రంగా ఉంది కదా। మిత్రులు అనేవారు ఈరోజు మిమ్మల్ని పక్కతో పట్టించే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈరోజు మిత్రుల మాట నమ్మకండి, తల్లిదండ్రుల మాట మాత్రమే నమ్మండి, భార్య మాట మాత్రమే నమ్మండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది। అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి, అంతవరకే। అంటే ప్రయాణ లాభం ఉంది, కానీ కుటుంబ సభ్యులతో ప్రయాణం శుభాన్ని, మిత్రులతో ప్రయాణం నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది। అంటే ఆనందకరమైన ప్రయాణంతో కుటుంబ సభ్యులతో కలిసి జాగ్రత్తగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది, కాదు నిద్రలేమీ ఉండదు, శ్రద్ధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, దానివల్ల ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలత ఉంది, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్న తపన మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త। కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, కానీ ఉద్యోగ నిమిత్తమై ఈ బెటర్ ప్యాకేజు, హై లెవెల్ వస్తున్న విషయంలో 1-2 సార్లు ఆలోచించండి। అంటే అన్ని కన్సల్టెన్సీలు మీకు లాభాన్ని కలిగించవు, జాగ్రత్త। అలాగే కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలతో మీరు మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి వార్తల గురించి పరిశోధన చేయండి, పరిశీలన చేయండి, తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి। మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంకి, కులవృత్తుల వారికి అనుకూలమైన శుభస్థితి। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కాస్త భాగస్వామి వ్యాపారంతో నష్టాలు పొందుకునే అవకాశం। లాటరీల వల్ల, జూదం వల్ల కాస్త దూరంగా ఉండండి, బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మాత్రం పెట్టుబడి పెట్టండి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో వ్యాపారం కాస్త మందగొడిగా సాగుతుంది, కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆర్థిక ఫలితాలు ఉండకపోవచ్చు, బట్ లాభం మాత్రం ఉంటుంది। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చును। చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయండి, ఏదేమైనా తొందరపాటుకూడదు, దుస్సాహసం చేయకండి। విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీకు లాభాన్ని కలిగిస్తుంది, తప్పకుండా మీరు విదేశాలు వెళ్ళవచ్చు, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। ఈ రాశి వారికి అంతా కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది। భగవద్ధ్యానంతో ఇంకా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు। భగవద్గీత 8, 9, 10 అధ్యాయాలు చదవండి ఉదయమే, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, కార్యశీలత ఉంటుంది, కార్య విజయం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది। అలాగే ఆఫీసు కానీ లేదా ఇతరత్ర బయటికి వెళ్తున్నప్పుడు
తప్పకుండా పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుడి దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలు, అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వృత్తిలో లాభం, ఉద్యోగంలో లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అద్భుతమైన అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం. రైతులకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ధనుషు పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. ఆర్థిక అభివృద్ధితో పాటుగా నూతన వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారులకి, విద్యాలయ వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారంలో అనుకూల శుభస్థితి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం ఖాయం. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులు బహుమానంగా పొందుకునేటువంటి శుభతరుణం. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని, ప్రేమ వివాహాలు మీకు అనుకూలతని కలిగించడం, అలాగే ఆస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభదినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వివాహాదని చేతాంబుల అనుకూలతలు. రాజకీయ రంగంలో శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం. రైతన్నలకి పంట దిగుబడి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి అనుకూలతలు, అవకాశాలు. కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, స్వర్ణకార, విద్యాలయ వ్యాపారంలో మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభము. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌలభ్యం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా చాలా మంచి స్థిర నివాసాన్ని, వీసా సౌలభ్యాన్ని, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకుంటారు. విద్యార్థులకి IELTS, GRE, TOEFL, GMAT లాంటి పరీక్షల్లో, SAT లాంటి పరీక్షల్లో కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు కూడా బలం కనబడుతుంది. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ద్రవ్య లాభము అంటే వస్తువులు, చాలా మంచి వస్తువులు పొందుకునే అవకాశం. కుటుంబ సంబంధమైనటువంటి ఇంటికి కావాల్సినటువంటి అనేక రకమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతరత్ర ఇంటీరియర్స్ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత.
రాజకీయ రంగంలో శుభయోగాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉండబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో సుస్థిరమైనటువంటి శుభయోగం. ధనవృద్ధి, గృహయోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఫలితాలు. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. అయితే ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. తక్కువ లాభాన్ని పొందుకునే అవకాశం. మీరు ఎంత ఎక్కువ పెట్టినా అంత ఎక్కువ లాభం వచ్చే అవకాశం లేదు. 100 రూపాయలు పెట్టే చోట 10 రూపాయలు మాత్రమే పెట్టండి. దానికి 1 రూపాయి మాత్రమే లాభం వస్తుంది. అంతకు మించి వచ్చే అవకాశం లేదు. అలాగే లాటరీ వల్ల జూదం వల్ల కూడా మీరు ఊహించినట్టుగా ఏం రాదు. అమెరికాలో ఒకడికి, లేదా దుబాయ్లో ఒకడికి ఒక్క రాత్రిలో 46 కోట్లు వచ్చేసాయి, నేను కూడా టికెట్లు కొనేద్దాం, అలా కొన్న ప్రతి ఒక్కళ్ళకి లాటరీ రాదండి. ఏ ఒక్క పూర్వజన్మ పుణ్యబలం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అటువంటి లాటరీ తగిలే అవకాశం. పూర్వజన్మ పుణ్యబలం అంటే ఏమిటి? తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, సోదరుల యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్, తను చేసుకునే పుణ్యబలము, ఇంతకు ముందు జన్మలు చేయనటువంటి పుణ్యబలము కలిసి ఆకస్మికమైనటువంటి ఊహించని ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది తప్ప టక్కున హఠాత్తుగా మనకేమి కొనగానే రావడానికి మనకంత పుణ్యబలం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమో గత జన్మలో పుణ్యబలం వల్ల మీరు ఇవాళ లాటరీ పొందుకోవచ్చు, కానీ అంతటి ఊహ మీకు మంచిది కాదు, అంతటి అత్యాశ మీకు పనికిరాదని చెప్పబడుతుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలమైన శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరులకి అనవసరంగా హామీలు ఇచ్చి దాన్ని సంతకాలు పెట్టకండి, మంచిది కాదు. అంటే అనుకోని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి రోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయినా సరే మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే ఇంకాస్త మంచిది అని చెప్పబడుతోంది. ఎందుకంటే ముందు జరిగేటువంటి కొన్ని అనర్థాలని మనం లెక్కలో తీసుకునేటువంటి అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనం పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యా లాభము, ఉద్యోగ లాభము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఊహించని విజయాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చును. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చును. సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మనీ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం, రైతన్నలకి
పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతోంది. ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయం చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను అనుకూలమైన శుభస్థితిగా చెప్పవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు తప్పకుండా. వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పోటీతత్వం, మంచి ఆలోచన, చైతన్యవంతమైన స్థితి, అంటే ఘర్షణాత్మకవాదం, అంటే సంఘర్షణ బాగా ఉంటుంది. అంటే స్పర్ధయా వర్ధతే విద్య అనేటువంటి పదం మీకు బాగా, సూత్రం మీకు బాగా వర్తిస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్ చేయగలిగే అవకాశం, ఆర్గ్యుమెంటేషన్లో 10 మందికి మంచి విషయాలు చెప్పగలిగే అవకాశం. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, మాట తీరు అందరిని ఆకట్టుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మంచి ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఏమో చెప్పలేం, మీకు కూడా 10 కోట్ల ధనం కూడా ఈ రోజు రావచ్చు. అటువంటి పుణ్యబలం కూడా మీకు ఉండి ఉండవచ్చు. అటువంటి మంచి శుభదినంగా చెప్పబడుతుంది. ప్రయాణ లాభం, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వస్తువాహన సౌలభ్యం, విలువైన బహుమతులు అందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, తీర్థయాత్ర సేవన లాంటివి అనేకం బలం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అతి ఆవేశము, అలాగే ఖర్చులు, అలాగే ఉద్యోగంలో ఇతరులపై నిందారోపణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అవతలి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం, మీ పని అయ్యేంత వరకు మౌనంగా ఉండడం, పని అయిన తర్వాత గౌరవంగా ఉండడం, దీనివల్ల మీకు ఉద్యోగంలో లాభాలు లేదా తీవ్రమైన ప్రభావం. మిమ్మల్ని లంచగొండలుగా మార్చే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధిస్తారు, మీ లంచగొండలుగా పట్టుబడతారు. అందుకే సామాన్య ఫలితాలు అన్నా జాగ్రత్తగా ఉండడం, అనుకూలంగా మాట్లాడడం, అతి సర్వత్రా వర్జయేత్ అన్నటువంటి సూత్రాన్ని మీరు పెట్టుకోవడం, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం. ప్రయాణ లాభం ఉంది, కానీ వాహన వేగం మంచిది కాదు. 2-3 గంటల్లో నేను భాగ్యనగర్ నుంచి విజయవాడ వెళ్ళిపోవాలి, పనికిరాదు. మీరు విజయవాడకి పలాని 9 గంటలు చేరాలంటే మీరు 6ంటికి బయలుదేరండి. అందులో తెల్లవారుజామున బయలుదేరకండి ఇప్పుడు, ఎందుకంటే పొగ మంచు కురుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త. సో మీరు విజయవాడలో ప్రోగ్రామ్ 11ంటికి పెట్టుకోండి, లేదా భాగ్యనగర్లో ప్రోగ్రామ్ 11ంటికి పెట్టుకోండి. అప్పుడు మీరు హాయిగా మీరు 7:30-8ంటికి బయలుదేరండి. మీరు 11ంటికల్లా మీరు భాగ్యనగర్ చేరుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతే తప్ప హడావుడి పడి 10ంటికి బయలుదేరి గంటలో మీరు భాగ్యనగరమో విజయవాడ చేరాలని చేరకండి, మీ ప్రమాదం. అలాగే కొత్త వ్యాపారానికి తొందరపాటు పడకండి. అసలు మీ వ్యాపార భాగస్వామి ఎక్కడ, ఎవరు, ఏమిటి, ఏం చేసేవారు, ఎవరితో భాగస్వామి ఉన్నారు, వారికి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకునే ప్రజెండి. టకటక హడావుడిగా బ్రహ్మాండంగా మీరు పార్టిసిపేట్ చేసుకునే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, కొద్దిగా అవతలి వాళ్ళ మాట వినకండి. స్వదేశంలో లాభం ఉంది, విదేశాల్లో మీరు మోసగించబడే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ లాభం తప్పకుండా మీ యొక్క అనుకున్నటువంటి కాంట్రాక్టు కస్టమర్స్ చేత లాభాలు ఉంటాయి. కాకపోతే వన్ టైం మీరు చేసేటువంటి పాలసీ అని రాకపోవచ్చు, బట్ ఏదో ఒక పాలసీ మాత్రం వస్తుంది, తప్పకుండా మీకు లాభం ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారులు, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభయోగం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాయి వ్యాపారంలో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అదృష్ట యోగం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి మాతాపితృ సౌఖ్యం, పెద్దవాళ్ళ మాట వింటే చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. వివాహాది, నిశ్చయ తాంబూలాదులు కానీ, బారసాలు కానీ, షష్ఠి పూర్తి కానీ వాటి కోసం మీరు ప్లానింగ్ చేసుకోవచ్చును. కోర్టు తగాదాలు, కోర్టు
బయట సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కోర్టులో పరిష్కారం అవ్వాలంటే ఎవరికొకరికి నష్టం జరుగుతుంది గ్యారెంటీగా. కోర్టు బయట అయితే మీ సమస్య పరిష్కారం అవుతుంది, ఇద్దరికి సమన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వస్త్ర వ్యాపారంలో మంచి లాభాలు, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, ఈవెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఇలా అనేక రకాల శుభయోగాలు. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది, కాకపోతే తక్కువ పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్లో కూడా తక్కువ పెట్టుబడి పెడితేనే మంచి లాభాలు పొందుకుంటారు, లేదా ఇబ్బంది పడే అవకాశం. ఏదేమైనా భగవద్ ధ్యానం వల్ల, భగవద్గీత పారాయణం వల్ల, 2 నుంచి 6 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ పరీక్షలు ఎలా రాయాలి, ఏ పరీక్షలు మనం ఉత్తీర్ణ సాధించవచ్చును, ఎలా రాస్తే బాగుంటుంది అనేది మీరు 2 నుంచి 6 అధ్యాయాలు భగవద్గీత చదవండి. చదివితే మీకు ప్రణాళిక అర్థమవుతుంది, దాన్ని అనుకూలవంతమైన ఆచరణలో పెట్టవచ్చు. ఈ రాశి వారికి రోజు అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. అవతలి వాళ్ళ నుంచి అవహేళన పొందుకునే అవకాశం ఉన్నప్పుడు మనం కాస్త ఒక అడుగు వెనక్కి అడుగు వేయాలి. సామెత చెప్తారు కదా, సింహం ముందుకేయాలంటే ఒక అడుగు వెనక్కి వేస్తుందని చెప్పేసి. అలా ఉంటే ప్రయత్నం మీకు మంచిది. ఆవేశం మీకు నష్టము, తొందరపాటుతన ఇబ్బంది కలిగిస్తుంది. ముందుగానే ఈరోజు మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, రాములవారి అష్టోత్తరం, సీతారాముల అష్టోత్తరం 1 గంటన్నర సమయం పడుతుంది. మీకు నచ్చిన భగవద్గీత అధ్యాయాలు చదవండి. ఇవి చదవడం వల్ల 1 గంటన్నర సమయాన్ని మీ భగవంతుని కేటాయించండి. మీరు 22.5 గంటలు సుఖ సౌఖ్యాలతో ఉండగలిగేటువంటి స్థితిని భగవంతుడు మీకు కలిగిస్తాడు. నమ్మండి. ఎందుకంటే తొందరపాటుతనము, అవతల వాళ్ళతో మేము ఇబ్బంది పడే అవకాశం, చులకనవ్వడం అనుకుంటుంది. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్ మోసపోతారు. కాస్త అప్రమత్తంగా ఉండండి. ఇంటి వాళ్ళు చెప్పిన మాట వినండి, దాని లాభం ఉంటుంది. కానీ లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో ధనలాభం ఉంది, కించిత్ ధనలాభం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా పై అధికారిని కొద్దిగా మనం మెతక వైఖరితో వారిని బ్రతిమలాడుకోవాలి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా మీకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం మాత్రం కొద్దిగా ఇబ్బందే, కానీ స్వదేశంలో ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. బెంచిన ఉద్యోగం ప్రాజెక్ట్లో వెళ్తుంది. ఆన్ సైట్కి మరొకసారి ప్రయత్నం చేద్దాం. బట్ విదేశాలు ఉన్న వారికి మాత్రం స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. బట్ కొత్త నటినటికి అవకాశాలు కొద్దిగా కష్టంగా చెప్పవచ్చు. బట్ ఇంతకుముందే మీరు ఆల్రెడీ ఉన్నట్లకు మాత్రం లాభం ఉంటుంది. బుల్లితెరినట్లకు మాత్రం కొత్త అవకాశాలు లభించే అవకాశం కనబడుతోంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, కాస్త సంయమనం, ఓపిక, ప్రశాంతత, తుందుడుకు వ్యవహారం లేకుండా ఉండడం లాంటి వాటి వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి పారాయణలు చేయండి, మీరు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అత్యుత్తమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే రాశి కుంభరాశి. వాళ్ళ బ్రహ్మాండంగా ఒక రకంగా బంగారు గనిలో ఉన్నటువంటి ప్రయోజనం మీకు వాళ్ళ అటువంటి ఆనందయోగం. వెంటనే కామెంట్ చేయకండి, నువ్వు ఇలా బంగారు గనిలో ఉన్నావు, నేను ఇనుప గదిలో ఉండిపోతున్నా, నాకు అప్పుల బాధ ఎక్కువైపోయింది, నువ్వు చెప్పేదానికన్నా నాకు రివర్స్ అవుతోంది, ఏం చెప్తావురా బాబు, సుత్తేస్తున్నావు, జాతకాలు చెప్పడం వచ్చా అని అడగండి. ఈరోజు మీ అదృష్టం అనుకూలంగా ఉంది. 5 గ్రహాల యొక్క శుభయోగాలు పొందుకునే అవకాశం, లాభము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన తప్పకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఇంట్లో శుభకార్యం జరగడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకు అనుకూలవంతమైన శుభస్థితి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మెనవర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు
డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. స్వదేశంలో విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోగలిగిన అదృష్టయోగం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం పొందుకోవచ్చును. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గుణమంజకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగము, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వారి జూదంల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్ట యోగాలు బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.